భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతులు అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారు. సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కురుస్తున్న వర్షాలకి కంప్లీట్గా ఈ వర్షానికి మొత్తం కూడా ఏరు చెదలు పడి ఏరుకుళ్ళు పడి ఈ ఏరుకుళ్ళు పట్టడం వల్ల మొత్తం కూడా పత్తి కంప్లీట్గా పోయింది. ఇక చూడండి, ఏర్లు మొత్తం కూడా కుళ్ళిపోవడం వల్ల ఒక్క పంట చేత పత్తి తీసేయడానికి మొత్తం కంప్లీట్గా పోయింది. అందుకోసం దీనికి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నష్టపరిహారానికి ప్రభుత్వం ఈ రైతులకి బురుగుంపాడు మండలంలో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే పంట నష్టపోయారో వర్షాలకు కానీ ఇతర మందుల వల్ల కూడా చేను నష్టపోయింది కాబట్టి ఈ నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా సిపిఎం పార్టీ బూరంపాడు మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా రైతు ఆరుగాలం పంట చేసి ఈ యొక్క వర్షాలు తాగుడికి తట్టుకొని పురుగు మందులు కూడా పెట్టుబడి పెట్టి ఈ పంటను పండించిన తర్వాత ఇవాళ దళారి చేతిలో రైతు మోసపోతున్నాడు. ఒక కింటాకి 5,000 నుంచి 4,000 లోపే తీసుకుంటాం తప్ప మేము ఎక్కువ పెట్టలేమని చెప్పి అంటున్నారు దళారులు. వెంటనే ప్రభుత్వం దళారు చేతిలోకి పోకుండా సీసీ అనేది పెట్టి ఆ సీసీ ద్వారాగా పత్తి రైతు దగ్గర పత్తి కొనుగోలు చేయాలి ప్రభుత్వం తప్ప దళారు చేతిలో పోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపైన ఉందని కూడా సిపిఎం పార్టీ అంటుంది. అందుకోసం ఈ యొక్క కనీసానికి కింటాకి 8,000 రూపాయలు పత్తికి నష్టం జరుగుతుంది కాబట్టి కింటాకి 8,000 రూపాయలు మరి గిట్టుబాటు అవుతేనే తప్ప ఈ రైతు బయటపడే పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, అధికారులు జోక్యం చేసుకొని రైతుకి 8,000 రూపాయలు పత్తి కింటాకి గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం కల్పించాలా, అధికారులు కల్పించాలా. అట్లా చేయని పక్షంలో రైతులు అనేకమైన ఇబ్బందులు గురవుతారు. అందులో రైతులు ఈ యొక్క పత్తికి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం చాలా బాధాకరమైంది. అందులో కూలీ కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకోసం ఈ ప్రభుత్వం అధికారులు వెంటనే ఈ యొక్క స్పందించి ఈ రైతులను కాపాడాలి. ఈ యొక్క రైతులకు వచ్చిన